ముఖ్యంగా నేను మిమ్మల్ని నుంచి కోరుకున్నాను అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు ఏమైనా కోరుకుంటున్నారంటే మీ లైఫ్లో అంటే పిల్లల చదువు విషయం కావచ్చు మీ లైఫ్ ఏమైనా కోరుకుంటున్నారా? ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. ఉమ్, వస్తే బాగుండు. ఎందుకంటే ఉమ్, ఆ నేను ఇబ్బంది పడుతున్నాను. నాలాంటి కళాకారులు అంటే ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, సో ఇప్పుడున్న మా రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి ఉమ్. వాళ్ళు గుర్తిస్తారని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఆ, ఇల్లు ఉందా మీకు? ఇల్లు ఉందండి. ఎక్కడ ఊళ్ళోనే ఇక్కడ హైదరాబాద్ ఊళ్ళో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఆ. ఓకే ఓకే అంటే మామూలుగా ఇందిరా మిల్ లాంటిదా లేకపోతే మామూలుగా మీరు కొనుక్కున్నారా? లేదు, నేను కొనుక్కున్నాను. ఓకేనా? కొంచెం ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? నేను ఇక్కడ మలక్పేటలో ఉంటాను. మలక్పేటలో. ఉమ్. ఓకే. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు హైదరాబాద్ లో? అంటే అది అమ్మ వాళ్ళ ల్యాండ్. ఆహా. వర్షం రావడం వల్ల ఆ మధ్య వర్షాలు బాగా వచ్చాయి కదా, సో అప్పుడు కూలిపోయింది. ఇందాక చెప్పారు మీరు అదేనా ఆ, కూలిపోయిందన్న. ఇది ఎంత గజ ఎన్ని గజాలు? 30 గజాలు. 30 గజాలు. అది కూలిపోయినప్పుడు కట్టాము. ఓకే. 3 ఫ్లోర్ వేసాము. ఫస్ట్ ఫ్లోర్ లో నేను ఉండేదాన్ని. పైన టైలరింగ్ చేసేది వదిన, కింద అనేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య 30 గజాలు ఎలా ఉంటున్నారండి అసలు? కష్టం కదా అసలు.